In a series RLC circuit, R equal to 3 ohm, XL equal to J6 ohm, XA equal to minus J2 ohms. So what is the voltage applied across the combination if the series current is 10 at an angle minus 143 degrees ampere. So RLC circuit ఇచ్చాడు, ఇచ్చేసి ఏం చేస్తున్నాడు, అక్రాస్ అప్లై చేసిన వోల్టేజ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ అందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ ఏంటో ఇచ్చాడు. సో వోల్టేజ్ కావాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా వోల్టేజ్ V ఈక్వల్ టు I ఇంటూ జెడ్. సో ఇక్కడ I వాల్యూ ఆల్రెడీ నోన్ వాల్యూ, జెడ్ వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో జెడ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో జెడ్ ఈక్వల్ టు యూజ్ చేసే ఫార్ములా జెడ్ ఈక్వల్ టు సో R ప్లస్ J ఇంటూ XL మైనస్ J ఇంటూ XC వేస్తాము. సో కాబట్టి డైరెక్ట్ వాల్యూ R వాల్యూ 3 ప్లస్ J6 మైనస్ J2. సాల్వ్ చేస్తే వాల్యూ 3 ప్లస్ J ఇంటూ 4 Z ఈక్వల్ టు సో వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ సో R అట్ యాంగిల్ తీటా ఫార్మాట్లో ఉంది కాబట్టి దీన్ని కూడా R అట్ యాంగిల్ తీటా ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో కన్వర్ట్ చేస్తే వాల్యూ మోడ్ జెడ్ వాల్యూ కావాలి. సో మోడ్ జెడ్ వాల్యూ 5 వస్తుంది. నెక్స్ట్ లాగే తీటా వాల్యూ కావాలి. సో తీటా వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 వాల్యూ. సో వాల్యూ వచ్చేసి 53 డిగ్రీస్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో కాబట్టి ఏం చేయొచ్చు మనము జెడ్ ఈక్వల్ టు 5 అట్ యాంగిల్ 53 డిగ్రీస్. సో జెడ్ వాల్యూ కనుక్కున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలి, వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వి ఈక్వల్ టు ఏంటి, ఐ ఇంటూ జెడ్. సో కాబట్టి వి ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్. ఐ వాల్యూ ఆల్రెడీ ప్రాబ్లంలో వాడే ఇచ్చాడు. సో 10 అట్ యాంగిల్ మైనస్ 143 10 అట్ యాంగిల్ మైనస్ 143 ఇంటూ 5 అట్ యాంగిల్ 53. సో వచ్చేసి R1 అట్ యాంగిల్ తీటా 1, R2 అట్ యాంగిల్ తీటా 2లో ఉంది. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు డైరెక్ట్ R1 R2 మల్టిప్లై చేస్తాము. సో కాబట్టి 10 ఇంటూ 5 వాల్యూ 50. నెక్స్ట్ యాంగిల్ని యాడ్ చేస్తాము, మైనస్ 143 ప్లస్ 53. సో 50 అట్ యాంగిల్ మైనస్ 90 degrees. So option B is correct option. Next, if the source of 20 volts RMS is supplies a active power of 600 watt. So active power P equal to 600 watt and reactive power of 800 watt. Q equal to 800 volt ampere reactive. Then RMS current drawn from the source. So then I equal to ఎంత అడుగుతున్నాడు. సో ఆల్రెడీ V వాల్యూ కూడా ఇచ్చాడు. వోల్టేజ్ V ఈక్వల్ టు ఎంత 200 వోల్ట్స్ ఇచ్చాడు. సో కాబట్టి మనకు I కనుక్కోమన్నాడు. సో ఏం చేస్తున్నామంటే ప్రాబ్లంలో మనం ఇక్కడ S వాల్యూ కనుక్కుంటాము. సో S ఈక్వల్ టు నార్మల్ ఫార్ములా V ఇంటూ I ఉంటుంది. సో కాబట్టి V ఆల్రెడీ ఇచ్చాడు. సో S కనుక్కున్నామంటే I వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో S అంటే ఏంటంటే అప్పర్ ఎండ్ పవర్. సో అప్పర్ ఎండ్ పవర్ S ఈక్వల్ టు రియల్ పవర్ స్క్వేర్ రియాక్టివ్ పవర్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్. సో 600 స్క్వేర్ ప్లస్ 800 స్క్వేర్. సో సాల్వ్ చేస్తే వాల్యూ S వాల్యూ 100 1000 వోల్ట్ యాంపియర్స్ వస్తుంది S వాల్యూ. సో S ఈక్వల్ టు 1000 వోల్ట్ యాంపియర్. సో S ఈక్వల్ టు ఏంటి ఫార్ములా V ఇంటూ I. సో కాబట్టి 1000 వోల్ట్ యాంపియర్ ఇంటూ V వాల్యూ ఎంత ఇచ్చాడు, 200 వోల్ట్స్ అన్నాడు. సో కాబట్టి 200 వోల్ట్స్ ఇంటూ I. సో ఇక్కడ నుంచి I కనుక్కుంటాము. సో I ఈక్వల్ టు 1000 డివైడ్ బై 200. సాల్వ్ చేస్తే వాల్యూ 5 ఆంపియర్స్ వస్తుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, a capacitive circuit of 50 microfarad and negligible resistance is connected across 300 volts 50 hertz supply. Then the RMS value of current. సో కెపాసిటర్ వాల్యూ ఏం చేశాడు, ఒక వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ చేశాడు, 300 volts 50 hertz. సో కెపాసిటెన్స్ వాల్యూ 50 మైక్రోఫారెడ్. సో అయితే డ్రా చేసే కరెంట్ ఏంటో ఫైండ్ చేయమన్నమాట. సో ఫస్ట్ కరెంట్ కనుక్కోవాలంటే మనము సో ఏం చేస్తాము, I ఈక్వల్ టు V బై
XC రాస్తాము. XC అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. సో ఫస్ట్ కెపాసిటివ్ రియాక్టెన్స్ కనుక్కుంటున్నాను. కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఈక్వల్ టు 1/2πfc. సో 1/2π. ఫ్రీక్వెన్సీ 50 Hz. నెక్స్ట్ కెపాసిటెన్స్ వాల్యూ 50 మైక్రో. సో సాల్వ్ చేస్తే XC వాల్యూ 63.6 ఓం వస్తుంది. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ కనుక్కున్నాము కాబట్టి ఏం చేయొచ్చు, I కనుక్కోవచ్చు. I ఈక్వల్ టు V/XC. V వాల్యూ ఆల్రెడీ 300 volts. XC వాల్యూ 63.6. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 4.7 amperes వస్తుంది. సో ఆప్షన్ C కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. An alternating current of frequency, so F value 50 Hz and maximum value 200 ampere. సో అయితే ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ఈక్వేషన్ ఏంటి అడుగుతున్నాడు. సో నార్మల్గా ఈక్వేషన్ I ఈక్వల్ టు I maximum ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ, where omega equal to 2πf. సో కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. IM వాల్యూ 200 ఇచ్చాడు. సో 200 ఇంటూ సైన్ ఆఫ్ 2π ఇంటూ 50 ఇంటూ టీ. సో 2π ఇంటూ 50 వాల్యూ 314 వస్తుంది. ఈ వాల్యూ సాల్వ్ చేస్తే 200 ఇంటూ సైన్ ఆఫ్ 314 ఇంటూ టీ. సో ఆప్షన్ 200 into 314T. Option C correct option. Next problem. An inductor connected in series with a capacitor is fed from a variable frequency source. At lower frequencies the net impedance is. So inductor is connected in series with capacitor and it is fed from variable frequency source. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇలా ఉంది, వేరియబుల్ వాల్యూ ఉంది. అయితే అట్ లోయర్ ఫ్రీక్వెన్సీస్ ద నెట్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు, సో రెసిస్టివ్ నేచరా, ఇండక్టివ్ నేచరా, కెపాసిటివ్ నేచరా 0 ఉంటుంది. సో నార్మల్గా మనకు కెపాసిటీ XL ఈక్వల్ టు 2πfL, XC ఈక్వల్ టు 1/2πfC. సో నెట్ ఇంపిడెన్స్ Z ఈక్వల్ టు XL మైనస్ XC. సో అట్ లోయర్ ఫ్రీక్వెన్సీ లో ఉందనుకోండి, ఫ్రీక్వెన్సీ లో ఉంటే XL వాల్యూ కూడా ఎలా ఉంటుంది, లో వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫ్రీక్వెన్సీ లో ఉన్నప్పుడు XC వాల్యూ హై వాల్యూ ఉంటుంది. ఎందుకంటే రిలేషన్ వచ్చేసి ఎలా ఉంది, ఇన్వర్స్లీ రిలేషన్ ఉంది. XC ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/f. F వాల్యూ లో ఉన్నప్పుడు C వాల్యూ చాలా హై వాల్యూ ఉంటుంది. సో కాబట్టి నెట్ రిజల్టెంట్ వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ చాలా లో వాల్యూ ఉంటుంది, ఈ వాల్యూ చాలా హై వాల్యూ ఉంటుంది. కాబట్టి ఏం చేయొచ్చు, మనము XLని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. సో Z ఈక్వల్ టు మైనస్ XC. సో నెట్ ఇంపిడెన్స్ యొక్క బిహేవియర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కెపాసిటివ్ నేచర్ ఉంటుంది. సో ఎందుకంటే హైయెస్ట్ రియాక్టెన్స్ వాల్యూ, కెపాసిటివ్ రియాక్టెన్స్ వాల్యూ ఉంటుంది కంపేర్ టు ఇండక్టివ్ రియాక్టెన్స్. ద మ్యాక్సిమం పవర్ consumed by the single phase variable frequency RLC series circuit is 1000 watt. At 3 dB frequency the power consumed is, so maximum power consumption ఇచ్చాడు RLC సర్క్యూట్లో వచ్చేసి ఎంత ఇచ్చాడంటే మీకు 1000 watt అన్నాడు. అయితే ఏం అడుగుతున్నాడు, 3 dB ఫ్రీక్వెన్సీస్ దగ్గర మ్యాక్సిమం పవర్ ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. సో 3 dB ఫ్రీక్వెన్సీని డిఫైన్ చేయడం ఎలా డిఫైన్ చేస్తామంటే హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అని డిఫైన్ చేస్తాము. 3 dB ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్. కాబట్టి మ్యాక్సిమం పవర్కి ఎలా ఉంటుంది, ఇక్కడ హాఫ్ వాల్యూ ఉంటుంది. సో కాబట్టి 1000/2 వాల్యూ 500. సో గ్రాఫ్ని ప్లాట్ చేసాం అనుకోండి. సో పవర్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ని ప్లాట్ చేస్తే మీకు ఈ గ్రీన్ కలర్లో గ్రాఫ్ వస్తుంది. సో ఇక్కడ ఈ పార్ట్లో మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది పవర్. నెక్స్ట్ 3 dB పాయింట్స్. సో 3 dB పాయింట్స్ డ్రా చేస్తే 3 dB పాయింట్స్ వచ్చేసి ఎలా డ్రా చేస్తామంటే హాఫ్ పవర్ ఈక్వల్ టు హాఫ్ ఉండే విధంగా చూసుకుంటాము. నెక్స్ట్ లేదంటే కరెంట్ ఈక్వల్ టు 1/√2 టైమ్స్ ఉంటుంది. కాబట్టి 3 dB అంటే ఏంటి, హాఫ్
హాఫ్ పవర్ ఉంటుంది టీడీపీ దగ్గర, కాబట్టి మ్యాక్సిమం పవర్ 1000 ఉంది, హాఫ్ పవర్ కాబట్టి డివైడ్ బై 2 వాల్యూ 500 వాట్.